యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక హ్యుండై i20 కార్‌నైతే సేల్‌కైతే తెచ్చాను. తక్కువ బడ్జెట్‌లో వస్తుందన్న. కార్ వచ్చేసరికి చాలా తక్కువగా వాడారు అండ్ మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అండ్ మొత్తం కార్ రిలేటెడ్ ఇన్ఫో వీడియోలో అయితే ఉంది. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ అన్న ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ ఉన్నట్లయితే వాట్సాప్‌లో ఈ వాట్సాప్ నంబర్‌కి అయితే ఫోటోలు డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. మనం సేల్ చేసి పెడతాము. మీ కారు అమ్మడానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్కు ఫోటోలు అయితే పంపించగలరు. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. మీరు యూట్యూబ్లో కన్నా ముందుగా మన కార్ సేల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై i20 కార్ అన్న. హ్యుండైలో i20 అనే వేరియంట్ గుడ్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. కార్ వచ్చేసరికి అండ్ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2010 మోడల్ బండి అన్న. ఇది వచ్చేసరికి 2010 మోడల్ కారు అయినా కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 50% లైఫ్ అయితే ఉందన్న. కార్ యొక్క టైర్స్ కండిషను 50% లైఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవచ్చు అన్న. అలాంటి కండిషన్లో అయితే ఉంది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్ కార్ అన్న. ఇందులో సిఎన్జి కూడా అందుబాటులో అయితే ఉంది. కార్ వచ్చేసరికి నీట్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 95,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 95,000 కిలోమీటర్స్ అయితే బండి అయితే తిరిగింది రీడింగ్ వచ్చేసరికన్నా. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. మీకు అన్ని పేపర్స్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే సింపుల్ అండ్ నీట్ ఇంటీరియర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇంటీరియర్ కూడా బాగానే ఉంది. ఇక అన్ని పార్ట్లు వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. మంచి కార్ అన్న. ఇది వచ్చేసరికి బడ్జెట్లో అండ్ సెకండ్ ఓనర్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఓనర్ వెహికల్ అయితే కాదు. అండ్ ఈ బండి యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నాం అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో సేల్స్ చేస్తాం కాబట్టి చాలా తొందరగా వెహికల్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అవుతాయి. అండ్ తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న బండ్లే మనమైతే తేవడానికి అయితే ప్రయత్నిస్తామన్నా. సో ఖచ్చితంగా ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. మీకు మన ఛానల్ డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 1,40,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. 1,40,000 చెప్తుండు. ప్రైస్ స్లైట్లీ నెగోషియేటబుల్. లొకేషన్ వచ్చేసరికి ఏలూరులో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏలూరు ఏరియాలో అయితే ఉందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. మీరు పెట్టిన లొకేషన్లోనే నేనైతే బండ్లను అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు దగ్గర సేల్స్ చేస్తాం కాబట్టి వెహికల్స్ చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి. అండ్ ఈ కార్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండరు. డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కింద కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న. ఒకవేళ కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే మన వెహికల్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది అన్నయ్య వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తున్నాం అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ కారు ఏ లొకేషన్లో కావాలో కామెంట్ చేయండి అన్న. మీరు పెట్టిన లొకేషన్ని బట్టి నేనైతే బండ్లను అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ప్రతి ఒక్కరికి.